బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. చాలామందికి ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల సూసైడల్ థాట్స్ వస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి, ఆ థాట్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సో ఇవన్నీ చెప్పడానికి ముందు ఒక చక్కటి స్టోరీతో, అంటే ఒక అబ్బాయి సూసైడల్ థాట్స్తో ఒకరి దగ్గరకు వచ్చినప్పుడు తనని మలుచుకున్నాడు, ఎంత సపోర్ట్ తనకి ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఇచ్చారు అని ఒక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. సూసైడల్ థాట్స్ నుంచి బయటకు వచ్చి తన లైఫ్ చాలా ఫ్లరిష్డ్గా ఎలా ఉందో ఆ స్టోరీని మీ ముందుకు చెప్పడానికి వచ్చేసారు డాక్టర్ మోనిత గారు. నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టోరీ కొద్దిగా విన్నాను. సో అది పూర్తిగా వ్యూవర్స్ వింటే ఇంకా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అవుతుంది. ఎందుకంటే సూసైడల్ థాట్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసినా మారుతారు. సూసైడల్ థాట్స్ నుండి బయటకి తీసుకురావాలి ఎవరినైనా మన చుట్టూ ఉన్న వాళ్ళని అని చూసినా ఈ వీడియో చూసి వాళ్ళు మార్చడానికి ట్రై చేస్తారు. సో మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ నాకైతే. సో స్టార్ట్ చేద్దాం. మరి ఎలా స్టార్ట్ అయింది ఆ అబ్బాయి, ఎందుకు అంత డిప్రెస్ అయ్యాడు ఏంటి? సో ఈ 19 ఏళ్ళ అబ్బాయి చక్కగా ఉన్నాడు అబ్బాయి. ఓకే, నా దగ్గరికి స్కిన్ క్లినిక్ వచ్చాడు. 19 ఇయర్స్ అబ్బాయి. సో క్లినిక్ వచ్చి నాకు పింపుల్స్ ఉన్నాయి డాక్టర్, నాకు పింపుల్స్ ట్రీట్మెంట్. ఫేస్ చక్కగా ఉంది, ఒక 4-5 పింపుల్స్ ఉన్నాయి. ఓకే, నేను అన్నాను బాగానే ఉందమ్మా నీ ఫేస్, ఏమైనా 2-3 పింపుల్స్కి ఎందుకంత ఇదవుతున్నావు, సరే అని ట్రీట్మెంట్ ఇచ్చి పంపించా. 1 మంత్ అయ్యాక మళ్ళీ వచ్చాడు. నేను గట్టిగా అన్నా, అదే నీట్గా ఉంది నీ ఫేస్, 1 మచ్చ 2 మచ్చలే కదా, నువ్వు ఎందుకు అంత స్ట్రెస్ఫుల్గా ఉన్నావు? ఐ కెన్ సెన్స్ పీపుల్ హూ ఆర్ స్ట్రెస్ఫుల్, ఎజిటేటెడ్. అరే నువ్వు డబ్బులు లేవంటున్నావు, ఓకే, ఆ మచ్చలు 4 మచ్చలు క్రీమ్స్ కొనుక్కోలేని అంటున్నావు, బట్ నువ్వేమో ఫేస్ బాగా చేసుకోవాలనుకుంటున్నావు, ఏంటి ఇది అని గట్టిగానే నిలదీసా. డాక్టర్ నేను తర్వాత చెప్తాను డాక్టర్ మీకు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. 3ఓసారికి ఎందుకో నేను గట్టిగానే అడిగా, నేనైతే నీకు ట్రీట్మెంట్ ఇవ్వను, ఓకే, నీ ఫేస్ అసలు ఆ కొన్ని పింపుల్స్ కూడా పోయాయి, మచ్చలు కూడా లేవు, ఎందుకు ఊరికే వస్తున్నావు నా దగ్గరికి, నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనగానే ఓరుమని ఏడ్చేసేసి అక్క అనేసాడు. అక్క నేను సూసైడ్ చేసుకున్నాను, ఓకే, నన్ను నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, చాలా సీరియస్గా అఫేర్ నడిచింది, ఆ అమ్మాయి నన్ను కాదనేసరికి నేను అటెంప్ట్ చేసేసాను. నన్ను ఒక 1 మంత్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేస్తే నేను చాలా సీరియస్ కండిషన్ నుంచి బయటకు వచ్చాను. సో ఇప్పుడు నేను సర్వైవ్ అయ్యాను, 3 మంత్స్ అయింది నేను బయటకు వచ్చి అని చెప్పి ఇతను చెప్పాడు. సో ఇప్పుడు ఎందుకు అంటే ఫేస్ మీద తను ఏంటంటే అమ్మాయి వదిలేసింది కదా, నేను ఇంకా బాగుంటాను, అదే కదా ఇన్సెక్యూర్గా ఉండాలి, అందంగా ఉండి ఆ అమ్మాయికి నేను ఏంటో చూపించుకోవాలి అన్న పాయింట్లో అతను ఉన్నాడు. సో వెరీ లో ఎనర్జీలో ఉన్నాడు. అయితే నేను అన్నాను, ఓన్లీ అమ్మాయి ఒకటే నా ప్రాబ్లం, నీకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ లేవా, అంత బాగానే ఉందా ఫ్యామిలీ అంటే, లేదక్క చాలా బీద కుటుంబం, ఓకే, ఒక్కడే కొడుకుని, అమ్మ నాన్న మెంటల్లీ డిజేబుల్డ్, ఓకే, ఇవన్నీ పరిస్థితులు నేను ఆలోచించలేకపోయాను అని చెప్పి ఆ అమ్మాయి గురించి ఆలోచించాను, నేను అటెంప్ట్ చేశాను, ఓకే, అప్పు కూడా ఉంది నాకు, ఓకే, ఒక 6 lakhs అప్పు ఆల్రెడీ ఉంది నాన్న హెల్త్ కోసం, కొన్ని విషయాల వల్ల, నా చదువు కోసం. నేను ఇవన్నీ అసలు ఏం ఆలోచించలేదు అక్క, నా హెల్త్ కండిషన్ కోసం మళ్ళీ 2 lakhs అప్పు అయింది నేను బయటికి రావడానికి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఓకే. ఇట్లానే సుమన్ టీవీలో నా వీడియో చూసి స్కిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను స్కిన్ సెట్ చేసుకోవాలని ఏదో కనెక్షన్ లాస్యా తనకి నాకు తెలియదు కానీ హీ కేమ్ టు మీ. అలా 3rd టైం అతను ఓపెన్ అయిపోయి ఒక 19 ఏళ్ళ అబ్బాయి బోరుమని ఏడుస్తుంటే అసలు నేను అప్పటికే నేను మెడిటేషన్స్లో వాటిలో ఉన్నాను కాబట్టి అతనికి ఇలాంటి కొన్ని మంచి మాటలు చెప్పి ఏం చేద్దాం చెప్పు అన్న పాయింట్లో నేను కూడా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పటికి వాడికి ఇమీడియట్గా కావాల్సింది కొంచెం ఫైనాన్షియల్, ఎవరు తెలియని మనిషి నాకేంటంటే సమ్ కనెక్షన్ ఐ ఫెల్ట్ టువర్డ్స్ హిమ్, సో సమ్ కనెక్షన్, సో అన్నోన్ పర్సన్. అప్పుడే అడిగాను, అతన్నే అడిగాను నేను, నువ్వెవరు అసలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే వీఆర్ లిటిల్ బిట్ కనెక్టెడ్, ఓకే, గురుగారే నేను నా దగ్గరికి పంపించారు, బహుశా యూ నీడ్ మై సపోర్ట్ అనుకుంటా, సో లెట్ మీ హెల్ప్ యూ, ఓకే అని చెప్పి ఫస్ట్లోనే ఈ బ్రీతింగ్ గురించి, ఎనర్జీ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ వాడికి 5 years బ్యాకే చెప్పి ఒక గురుగారిని అటాచ్ చేసి, ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ కూడా నాకన్నా 100 times వాళ్ళు మోర్ ఎనర్జీలో ఉండి ఇలాంటి వాళ్ళని దగ్గర తీసుకుంటారు, నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు వాళ్ళని పట్టుకుంటారు. మనకు ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలంటే ఫైనాన్షియల్ హెల్పింగ్, ఫుడ్ పెట్టడం ఇవన్నీ వేరు, నాలెడ్జ్ ఇచ్చి వాడిని నిలబెట్టడం వేరు, వే ఆఫ్ లివింగ్ నేర్పించడం. అలా ఒక 4 to 6 months తర్వాత నా మీద పూర్తి గురి వచ్చేసేసి సుదర్శన్ క్రియ నేర్చుకున్నాడు, రోజు ప్రాక్టీస్. నేను ఒక 40 days ఛాలెంజ్ తీసుకున్నాను, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అలా తను మొత్తం నాలెడ్జ్లో సత్సంగం అంటే ఒక గుడ్ ఫ్రెండ్షిప్లో, ఓకే, నాతో తనకి ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ని కూడా అలానే
పాడు చేసే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ఓకే, బట్ కిందకి లాగే ఫ్రెండ్స్ కాకుండా తనని ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళి తాగట్లేదు, నువ్వు తిరగట్లే, నువ్వు మాతో పాటు సిగరెట్ స్మోక్ చేయట్లేదు, నువ్వు వేస్ట్ ఫెలో, ఇలా అనే ఫ్రెండ్స్ని టోటల్గా అవాయిడ్ చేసేసి ఓకే తను కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్స్తో లైఫ్లో ఎలా డెవలప్ అవ్వాలి, మెయిన్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఫ్రెండ్స్తో కొంచెం గైడ్ చేసే ఫ్రెండ్స్తో ఉండటం స్టార్ట్ చేసి అండ్ గురుగారి వీడియోస్ వింటూ నేను రెగ్యులర్గా మాట్లాడుతూ అలా ఒక 4 years గడిచిపోయింది. 4 years అయిపోయింది. చేంజ్, బాధ్యత తెలుసుకున్నాడు, అమ్మ నాన్నని బాగా చూసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఫార్మసీ చేస్తుండే అబ్బాయి అటెంప్ట్ చేసినప్పుడు, అది బీ ఫార్మసీ కంప్లీట్ చేశాడు, డిగ్రీ చేతికి వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఒక సెటిల్ అయ్యి కాస్త 15,000 శాలరీతో, బట్ సమ్హౌ హీ కుడ్ మేనేజ్ డూయింగ్ సమ్ అదర్ థింగ్స్ అనమాట. హీస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఫెలో. ఓకే, సూచరింగ్స్ వేస్తాడు, బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటాడు, ఫార్మసీ మేనేజ్ చేస్తాడు, సో అలా ఒక హాస్పిటల్లో చక్కగా డ్రైవింగ్ చేస్తాడు. సో ఏవి తనకి అవసరం ఉంటే అంటే ఏవి తనకి పాసిబుల్ ఉన్నా అన్ని విషయాలు చేసుకుంటూ ఒక ఫ్యామిలీకి అండగా ఉంటూ అప్పులు తీర్చుకున్నాడు. సగం అప్పులు తీర్చుకున్నాడు. ఓకే, 4 ఏళ్ళు గడిచిపోయింది. తక్కువ శాలరీ అయినా ఇంకా బాగా ఎస్టాబ్లిష్, 23 ఏళ్ళ కుర్రాడు. అయితే ఇప్పుడు వచ్చింది ఆ అమ్మాయి తన లైఫ్లోకి, మళ్ళీ వచ్చింది ఆ అమ్మాయి. ఏం చెప్పింది, నా వల్ల కావట్లేదు, నువ్వు లేకుండా, నువ్వు నాకు బెస్ట్, సో నేను నీతోనే బతకాలనుకుంటున్నాను అని చెప్పి ఖచ్చితంగా వచ్చేసింది ఆ అమ్మాయి. ఇంకా ఇతని ఆనందానికి అసలు ఎండ్ లేదనమాట. ఇంకా Cloud 9లో ఉన్నాడు ఆ అబ్బాయి. అక్క తను వచ్చేసింది అక్క నా కోసం మళ్ళీ అని చెప్పి ఫోన్ చేశాడు. చూసావా, నీదైతే నీ దగ్గరకు వచ్చేస్తుంది కదా నాన్న, 4 ఏళ్ళు లేట్ అయినా కూడా అని చెప్పి అనుకుని మాట్లాడుకుని మళ్ళీ ఒక చిన్న ఎఫ్ఐఆర్ నడిచింది. ఒక 6 months నడిచాక ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి టైం వచ్చింది. ఓకే, దే ఆర్ రిచ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి పెళ్లి టైం రాగానే పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి అంటుంది, నేను ఈ పెళ్లి చేసుకొని నన్ను తీసుకెళ్ళిపో ఎక్కడికైనా అంది. మళ్ళీ ఫోన్ చేశాడు, అక్క ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడే సెటిల్ అవుతున్నాను అనుకుంటే మళ్ళీ ఈ అమ్మాయి నన్ను తీసుకెళ్ళిపోమంటుందంటే, నీ మనసులో ఏముంది నాన్న అంటే, తనైతే వదులుకోవాలని లేదక్క. మరి అయితే నువ్వు అన్నీ చెప్పావా, నీ ఫైనాన్షియల్ కండిషన్ బాగాలే కదా, నీకు అప్పులు ఉన్నాయి, ఓకే నీ పేరెంట్స్ని చూసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేసావా అంటే, మెల్లమెల్లగా చేసినా కానీ తను దాటేస్తుంది అక్క అని చెప్పి, నన్ను ఎట్లాగానే బయటకు తీసుకురా, పెళ్లి చేసేసుకున్నాను అని అడుగుతోంది అక్క అన్నాడు. సో నువ్వు కూర్చోబెట్టి చెప్పు అని చెప్పి అన్నాను. సరే చెప్పాడంటే ఓకే అంది. ఓకే అండి, నువ్వు ఎట్లా అంటే అట్లా నేను వింటాను అనింది ఫస్ట్. అయితే ఇమీడియట్గా ఈ అబ్బాయి మరి లేచిపోయి రాగానే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి కదా, ఆ ఊరు వదిలిపెట్టాలి కదా. మళ్ళీ నా సపోర్ట్ తీసుకుని నా ఫ్రెండ్తో మాట్లాడి అక్కడ ఒక మెడికల్ షాప్లో తను వర్క్ చేసేటట్టుగా ఒక ఇల్లు చూసుకొని రెడీ అయ్యి వచ్చాక నేను అన్నా, నీ ఒక్కటి శాలరీ సరిపోదు, ఇప్పుడు ఒకరికి 2 అయ్యారు, నువ్వు ఇంటికి పంపించాలి డబ్బులు, షీ ఆల్సో షుడ్ వర్క్ అని డెఫినెట్గా వెళ్ళి అడిగమన్నా. అడిగితే తనంది, అదేంటి నువ్వు మగాడివి, నువ్వు సంపాదించాలి, నేను ఎట్లా సంపాదిస్తాను, గారాబంగా పెరిగిన పిల్ల, డబ్బులతో పెరిగిన పిల్ల. ఓకే, ఆ అమ్మాయి ఫస్ట్ అంతా ఓకే అన్న కాస్త నేను అసలు ఏం చేయను అంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నావు, నా చేతిలో ఏం డబ్బులు లేవు, హార్డ్లీ ఒక 50,000 చేతిలో ఉన్నాయి అంతే, కాపురానికి కావాల్సిన మెయిన్ థింగ్స్ కొనుక్కోవడానికి మాత్రమే నా దగ్గర ఉన్నాయి, మన ఇద్దరం కలిసి కష్టపడాలి కదా స్టార్టింగ్లో లైఫ్లో. అయితే నేనైతే ఎక్కడ జాబ్ చేయను, ఓకే అలా అనుకుని నేను చదవలేదు అని చెప్పి గారంగా పెరిగిన పిల్ల. సరే పోనీ, నేను మాత్రం నువ్వు వదిలేసుకున్నావు నీ పేరెంట్స్, నేనైతే వదులుకోలేను, నాకు చాలా రెస్పాన్సిబుల్, ఆల్రెడీ నీ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయి ఉన్నాను, నా పేరెంట్స్ నేను బాగా చూసుకోవాలి, నేను డబ్బులు పంపించాలి ఇంటికి, నేను మళ్ళీ వెళ్తా, మా అమ్మ నాన్న తెచ్చుకుంటా నా దగ్గరికి, ఓకే వాళ్ళని బాగా చూసుకుంటావా అని అడిగాడు. లేదు, నేను నా అమ్మ నాన్న వదిలేసి వస్తున్నాను కాబట్టి నువ్వు మా అమ్మ నాన్నని వదిలేసిరా, మీ అమ్మ నాన్న కూడా వదిలేసిరా, వాళ్ళిద్దరు మనకు వద్దు, వీళ్ళొద్దు వాళ్ళొద్దు, నేను రెస్పాన్సిబుల్గా నాకైతే నువ్వే కావాలి. అరే నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ నాన్నని కూడా నేను చూసుకోవాలి కదా. మళ్ళీ కష్టంలో పడ్డాడు ఈ అబ్బాయి. ఏం చేయాలక్క అని మళ్ళీ ఫోన్ చేశాడు. నీకేమనిపిస్తుంది, ఈ అమ్మాయి నీకు సూటబుల్ అనిపిస్తుందా, ఓకే నువ్వు ఏ అమ్మాయి కోసమైతే ఇంత చేసావో నిజంగా సూటబుల్ అనిపిస్తుందా, ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే, నేనైతే ఈ అమ్మాయి కొంచెం ఎక్కువ ఆశబోతుగా ఉంది, ఇప్పుడే నన్ను తిట్టేస్తుంది, నువ్వే మొగాడివై, నువ్వు సంపాదించకపోతే నువ్వేంటి అన్న లెవెల్లో నన్ను అంటోంది. అంటే కోపం వచ్చినప్పుడు అంటాం కదా, ఎంత ప్రేమ ఉన్నా ప్రాక్టికాలిటీలో ఇదంతా నాట్ ఎట్ ఆల్ అవ్వదు. అండ్ ఎప్పుడైతే పేరెంట్స్ని కూడా ఆమె కేర్ చేయట్లేదు, మామూలుగా ఎవరైనా ప్రేమిస్తే అర్జున్ రెడ్డి సినిమాలో అన్నట్టు వాళ్ళ అమ్మమ్మని, నాయనమ్మని, తమ్ముడిని, అమ్మని, నాన్నని కూడా ఇష్టపడతాం. ప్రేమ అంటే అలాంటిది అనమాట. అంటే యూ విల్ టేక్ హిమ్ టోటలీ విత్ ఫ్యామిలీ, నాట్ నువ్వు ఒక్కడివే రా అన్నది లవ్ కాదు అక్కడ. సో ఆ అబ్బాయికి అర్థమైంది. తను మళ్ళీ మెడిటేషన్స్, హీఈస్ ఆల్సో కంప్లీట్లీ లైక్ మీ, కష్టం వస్తే నా అలాగే మెడిటేషన్లో కూర్చొని అలవాటు చేసుకున్నాడు, క్రియ చేసుకోవడం, సుదర్శన్ క్రియ అలవాటు చేసుకున్నాడు. సో హీ టుక్ ఏ ఛాన్స్, మళ్ళీ ఒక గివెన్ టైమ్ టు వర్క్ అనమాట. ఒక 2-3 months గడిచిపోయాక ఆ అమ్మాయికి మెల్లగా నచ్చ చెప్పాడు, నాకు నీకు తగదు, నా వల్ల కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ
ఇప్పుడున్న పొజిషన్లో ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ అండ్ ఆల్, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నేను పోషించలేను. ఓకే, ఆగుతానంటే ఆగు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడను, లేచిపోదాం. ఇదే ఆ అమ్మాయి చెప్పే వితండవాదం. ఇంకా అబ్బాయి ఆమెను మెల్లగా వదిలించుకున్నాడు. అయిపోయింది, 1 year అయిపోయింది, ఇప్పటికి 6 months అయిపోయింది. లాస్ట్ 2 weeks బ్యాక్ నా దగ్గరకు వచ్చాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫోన్లోనే, అన్ని అనంతపూర్లో ఉంటాడు కాబట్టి ఫోన్లోనే, ఏమైందన్నా, ఎట్లా అనిపించింది నీకు, ఇదంతా చూసావు కదా, 4 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఎలా వచ్చావు, ఇప్పుడు ఎలా వచ్చావు, ఏమనిపించింది అన్న అంటే, అక్క నేచరే మనం ఇండికేట్ చేస్తుంది అక్క, నీకు ఇది తగదు, నువ్వు ఇక్కడ మారాలి అన్న పాయింట్. ఎస్పెషల్లీ ఈ అమ్మాయి విషయంలో నాకు ఈ అమ్మాయి సూట్ అవ్వదని గాడ్ హాజ్ ఇండికేటెడ్ మీ, నేచర్ హాజ్ టోల్డ్ మీ, బట్ నేను తీసుకోలేకపోయా. ఆ అమ్మాయి కోసం, అంటే ఏ విషయం కోసం అయితే నేను తాపత్రయపడి ఇచ్చేసానో ఇప్పుడు నేనే వదిలేసుకున్నా. అంటే ఆ టైంలో అది చాలా చాలా పెయిన్ఫుల్ పాయింట్, బట్ దట్ ఈస్ వెరీ టెంపరీ అన్న విషయం నాకు అర్థమైంది అక్క. ఇట్ ఈస్ వెరీ టెంపరీ. ఏ కష్టంలో అయితే మనము ఇది ఎండ్ ఆఫ్ ద లైఫ్ కూరికిపోయాం అనుకుంటున్నామో, బట్ దట్ ఈస్ జస్ట్ ఏ కామా, ఇట్స్ నాట్ ఏ ఫుల్ స్టాప్, జస్ట్ ఏ బ్రేక్ ఆర్ టర్నింగ్ పాయింట్. సో ఏ అమ్మాయి కోసం అయితే చనిపోవాలి అనుకున్నాడు, దక్కట్లేదని, ఇప్పుడు ఆ అమ్మాయిని వద్దనుకుంటున్నాడు ఫర్ హిస్ బెటర్మెంట్ ఆఫ్ లైఫ్. 100% డెఫినెట్లీ. నిజంగానే ఈ విషయం యూనివర్స్ మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది త్రూ ద సేమ్ పర్సన్. అదే పర్సన్ మనల్ని హర్ట్ చేయడము, ఆ బిహేవియర్తో అదే పర్సన్ కరెక్ట్ కాదని అదే పర్సన్తో చెప్పిస్తూ ఉంటుంది. మనం అది తీసుకోలేక ఇట్స్ ఓకే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనం డిప్రెషన్ అయ్యేంత అంటే మనకన్నా వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం. సో ఈ స్టోరీలో లవ్ అఫేర్, మామూలుగా మార్క్స్ విషయంలోనో, జాబ్ విషయంలోనో, ఇంకేదో అప్పుల విషయంలోనో, ఇట్స్ అ టెంపరీ ఫేస్. ఈ సూసైడ్ అన్నది అంటే ఆ టెంపరీ డౌన్ ఎనర్జీ టైం, లో ఎనర్జీ టైం అని అనుకుంటే కనుక ఇది కూడా పాస్ అయిపోతుంది. కరోనా కష్టకాలం, గొడ్డు కాలం ఎట్లా పాస్ అయిపోయింది మన లైఫ్లో? కరోనాని దాటేసామా లేదా మనం, కోవిడ్ని? ఓకే, బట్ ఆ టైంలో కనుక ఒక చిన్న హోప్తో, ఒక ఫెయిత్తో కనుక ఉండగలిగితే, చిన్న ఎరుక, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు పాస్. ఎందుకంటే చాలామంది భయంతోనే చనిపోయారు. లేదు ఓకే వచ్చింది పర్లేదు, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, విల్ పవర్తో ఉంటే చాలా మంది అలా బతికారు కూడా. సో ఇట్లా ఎస్కేప్ అయ్యి సూసైడ్ చేసుకుంటే ఎస్కేప్ అవుతాం అనుకున్న వాళ్ళకు కూడా నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం కంటిన్యూషన్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి చెప్పిన మాటకి నాకు చాలా బాగా అనిపించింది. నేచర్ ఇండికేట్ చేస్తుంది, నీకు ఇది సూట్ అవ్వదు, నీకు ఇది తగదు, నువ్వు ఇక్కడ మారాలి, నువ్వు ఇక్కడ చేంజ్ అవ్వాలి, టర్న్ అవ్వాలి అన్న పాయింట్ నేచర్ ఇండికేట్ చేస్తున్నా, అది తట్టుకోలేక సఫికేట్ అయిపోయి వీళ్ళు అటెంప్ట్ సూసైడ్. డెఫినెట్లీ. సో తప్పకుండా అంటే ఈ 23 ఏళ్ళ అబ్బాయి లవ్ స్టోరీ 19 ఏళ్ళలో అంటే ఏమీ తెలియని వయసులో స్టార్ట్ చేసి ఆ అబ్బాయి ఆ ఎనర్జీని తీసుకొని మీ నుంచి విషయాలు తెలుసుకొని ఒక పర్ఫెక్ట్ బెటర్మెంట్ లైఫ్. ఇప్పుడు నువ్వు చూసిన వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, డిప్రెస్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ మోనితా గారు.